రేపు చిన్న బతుకమ్మ. సో మా మమ్మీ ఈరోజు పొద్దుగాల మార్కెట్కి వెళ్ళి పూలు తెచ్చింది, చాలా రకాలు తెచ్చింది. మేము ఇవన్నీ కవర్లో సర్దేసినాం. అండ్ ఇంకా ఇవి ఉన్నాయి, వెజ్ పనులన్నీ మెల్లగా వేస్తుంది. అది ఒక్కటి వేసి నేను అన్నీ వేసిన. గాయస్ అన్ని నీట్గా ప్యాక్ చేసేసినాం. సో గాయస్ ఈరోజు మేము మా నాన్నమ్మకి బియ్యం ఇస్తున్నాం. మా నాన్నమ్మ నైవేద్యం కోసం బగారా రైస్, వైట్ రైస్, సాంబార్, మిరపకాయ కర్రీ, టమాటా పచ్చడి అండ్ బజ్జీ వేస్తుంది మమ్మీ. నాన్నమ్మకి నైవేద్యం పెట్టేసినాక మేము కూడా తింటాం. మేము కూడా పడదాకా ఏం తినాం. సో గాయస్ ఇప్పుడు మేము బతుకమ్మ రెడీ చేస్తున్నాం. మమ్మీ బతుకమ్మ వేస్తుంది అండ్ మేము మమ్మీకి హెల్ప్ చేస్తున్నాం పువ్వులు అందియడంలో, ఆకులు కట్ చేసి ఇవ్వడంలో. సో గాయస్ సగం అయిపోయింది బతుకమ్మ. ఇంకొక బతుకమ్మ ఈ ప్లేట్లో చేస్తున్నాం. డాడీ చెప్పినట్టు చిన్న బతుకమ్మని చిన్న ప్లేట్లో చేస్తున్నాము. సో నేను ఇప్పుడు చిన్న బతుకమ్మ స్టార్ట్ చేస్తున్నాను. పెద్ద బతుకమ్మ, చిన్న బతుకమ్మ. ఇది బతుకమ్మ నేనే చేశాను. సో గాయస్ మేము వచ్చేసాం గ్రౌండ్కి, కానీ ఇంకెవరు రాలేదు. సో గాయస్ ఇప్పుడు టైం 6 అవుతుంది అండ్ మెల్లమెల్ల జనాలు కూడా వస్తున్నారు. అండ్ నా డ్రెస్ చాలా లాంగ్ ఉండేసరికి అందరు కాళ్ళతో తట్టుకుంటుంది. ఇక నేను పోయి పక్కకు కూర్చుందా. గాయస్ వర్షం స్టార్ట్ అయింది, వచ్చేపటి తర్వాత ఆగుతుందేమో అని చూస్తున్నాం. గాయస్ వర్షం ఫుల్ ఎక్కువ అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఫుల్ తడిచిపోయాను. 9 వరకు ఆడుతుండే, 7:45 అయింది. ఇంకొకటి చెప్తే అర్థం కాదు, కాదుకొని అంటున్నావు నవ్వాకు మళ్ళా అనేటప్పుడు. గైస్ ఫుల్ వర్షం పడుతుంది, మేము బతుకమ్మ వేసేసి ఇంటికి వచ్చేసినాం. మొత్తం తడిచిపోయినాం. ముందు ఉన్నట్టు ఎందుకు తింటున్నాం మరి?